ముందుగా ఈ వీడియో చూడండి. ప్రాంతాల నుంచి ఆక్సిజన్ వస్తుంది. ఆ ప్రకృతి సహకరించట్లేదు. ఆ ప్రకృతి ఘోష నేను వింటున్నాను. పర్మిషన్ పంచభూతాలకు మనం ఆగ్రహం కలిగించకూడదు. ప్రకృతి విరుద్ధంగా ఏ పనులు చేయకూడదు. ఎందుకంటే ఆ పక్షుల ఘోష, ఆ జంతువుల ఘోష వినపడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్లో డీర్స్ అన్ని ఎక్కడికి వెళ్ళాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నాయి. ఇదంతా హెచ్సియు యూనివర్సిటీ 400 ఎకర్స్ ల్యాండ్ని గవర్నమెంట్ డిఫారెస్టేషన్ చేసి 400 ఎకర్స్ని ప్లాట్స్గా డివైడ్ చేసి రెసిడెన్షియల్ కాంప్లెక్స్కి ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఒక చెట్టు ఆర్ ఫారెస్ట్ బిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనే మినిమం ఐడియా లేకుండా చేసే యాక్ట్ ఇదంతా బేసిక్గా. మొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ల్యాండ్ తెలంగాణ గవర్నమెంట్ది, నేను సుప్రీంకోర్టుతో గొడవ పడి మరీ తీసుకొని వచ్చా అంటే ఇక్కడ ల్యాండ్ ఇష్యూ కాదు. బేసిక్గా అక్కడ ఫారెస్ట్ ఉంది, 400 ఎకర్స్ ఆఫ్ ఫారెస్ట్. అలాంటి ఫారెస్ట్ని మనం బిల్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది మనకి? ఒక చెట్టు నాటి నీళ్ళు పోయాలంటేనే చేత కాదు ఎవరికి. అలాంటిది ఒక మొత్తం ఫారెస్ట్ని, ఒక ఎకోసిస్టమ్ని బిల్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? అది వాళ్ళు కట్ చేస్తుంటే పికాక్స్ అరుస్తుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతున్నాయి నాకైతే. ఉన్న చెట్లన్నీ కొట్టేసుకుంటూ పోతే మనకి గాలి నీడ ఇవ్వడానికి ఏమీ మిగలదు, మన నెక్స్ట్ జనరేషన్కి కూడా ఏమీ మిగలదు. లాస్ట్గా ఒక మాట, నేచర్తో పెట్టుకుంటే ఎవడు బాగుపడ్డు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్.